హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఇవాళ ప్రజా ప్రశ్న పేపర్కి సంబంధించినటువంటి విశ్లేషణ అనేది చూద్దాము. ఇవాళ అన్ని ఏ ఐటమ్స్ కవర్ అయ్యాయి, ఎక్స్క్లూజివ్గా వీళ్ళు ఏమేమి ఐటమ్స్ కవర్ చేశారనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ పేజీలో మనకి మామూలుగా ఇవాళ ఉపరాష్ట్రపతి రాష్ట్ర ప్రతిపక్ష అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని పెట్టారు. దానికి సంబంధించిన ఐటమ్ ఇచ్చారు. అది మన తెలంగాణకు చెందినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని నియమించింది. ఇది కాంగ్రెస్ అండ్ ఇండియా కూటమి తరఫున. ఆల్రెడీ వాళ్ళు రాధాకృష్ణన్ పెట్టుకున్నారు ఎన్డీఏ పక్షాల తరఫున. ఇటువైపు నుంచి నేను తిరుచి శివని పెడతారని చెప్పేసి అనుకున్నారు, కానీ ఆయన్ని కాదని తమిళనాడు డిఎంకే ఎంపీ అయినటువంటి ఆయన కాకుండా ఇక్కడ పెట్టారు, ఈయన పెట్టారు. అయితే కొంచెం దీనికి వెనక కొంచెం ఏమన్నా రేవంత్ రెడ్డి ఏమైనా చక్రం తిప్పారా అనే డౌట్ కూడా వచ్చింది అందరికీ. ఈయన జస్టిస్ సుదర్శన్ రెడ్డి 4 ఏళ్ల పాటు, అంటే 2007 నుంచి 2011 వరకు కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. అలాగే అంతకుముందు 2005 నుంచి 2007 వరకు కూడా గౌహటి హైకోర్టు న్యాయమూర్తిగా కూడా బాధ్యతలు స్వీకరించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన తర్వాత గోవా రాష్ట్రానికి తొలి లోకాయుక్త చైర్మన్గా కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉన్నారన్నమాట. ఈయన 1946 జూలై 8న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆకుల మైలారం గ్రామానికి చెందిన దాంట్లో అక్కడ జన్మించారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు. 1971లోనే ఈయన లా చేసి పట్టా అనేది తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి ఐటమ్ను ఫస్ట్ పేజీలో అయితే దీనికి పార్టీ చీఫ్లందరికీ కూడా రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశాడు. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మన తెలుగు అభ్యర్థికి ఓటేయండి, తెలుగు వాళ్ళకి వేయండి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు వాడిని గెలిపించుకుందామని చెప్పేసి ఆయన పిలుపైతే ఇచ్చారు. పివి తర్వాత తెలుగు వాడిని కీలక పదవిలో కూర్చోబెట్టే అవకాశం వచ్చిందని చెప్పేసి రేవంత్ రెడ్డి వాళ్ళకైతే పిలుపిచ్చారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇండియా కూటమి చెందిన పార్టీలన్నీ కూడా ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించాలి, మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఆయన విజ్ఞప్తి అయితే చేశారు. గతంలో మరి దీని మీద విమర్శలు కూడా వచ్చినాయి. గతంలో మరి వెంకయ్యనాయుడు కూడా అట్లానే ఉన్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు మరి వేరే వాళ్ళకి ఓటేశారు కదా, అప్పుడు ఎందుకు జరిగింది అట్లా అని చెప్పేసి ఒక టాక్ అయితే వచ్చింది. సరే, అది ఎవరి ఇష్టం వాళ్ళది. నాకు తెలిసి అటు టీడీపీ, జనసేన వాళ్ళు 3 అలయన్స్లు 3 పార్టీలు ఉన్నాయి, వాళ్ళు అయితే బీజేపీకే వేసుకుంటారు. ఇక్కడ వచ్చేసరికి అక్కడ వైసీపీ ఎటు వేస్తుంది అనేది ఒక డౌట్, అదొకటి. ఇక్కడ బీఆర్ఎస్ ఎక్కడ వేస్తుంది అనేది డౌట్. ఇక మిగతా అంతా మామూలే, వాళ్ళకే వేసుకుంటారు ఇక ఇది. తర్వాత ఇంకా హైకోర్టుకి ఎక్కిన బీఆర్ఎస్ అనే ఒక ఐటమ్ని ఫస్ట్ పేజీలో కవర్ చేశారు ప్రజాప్రశ్నలో. జస్టిస్ సిపి ఘోష్ కమిషన్ నివేదికను కొట్టేయాలని చెప్పేసి హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ సీఎం ఈయన కేసీఆర్ ఇద్దరు హైకోర్టును ఆశ్రయించారు. ఎందుకంటే వాళ్ళు తీర్పు వచ్చిన తర్వాత దాదాపు 600 పేజీల చిల్లర తీర్పు ఉంది కదా, ఆ తీర్పు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందని చెప్పేసి వాళ్ళకి డౌట్ అయితే వచ్చింది. కేసీఆర్ అయితే అందరితో మంతనాలు జరుపుకుంటూ వచ్చాడు. అయితే వీళ్ళు కేసు పెట్టి ఒకవేళ ఏమన్నా చేస్తారా, అసెంబ్లీ రేవంత్ రెడ్డి వాళ్ళు ఏమన్నారంటే, సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత రిపోర్ట్ని దాని మీద డిస్కస్ చేసిన తర్వాత అప్పుడు దాని మీద ఏం డిసిషన్ అని తీసుకుంటామని చెప్పేసి అని అన్నారు. కానీ వీళ్ళు తర్జన భర్జన మొత్తం అంతా పడిన తర్వాత ఏమైనా ఒక కేసు పెడితే పరిస్థితి ఏంటి, కేసీఆర్ మీద కానీ హరీష్ రావు మీద కానీ కేసు పెడితే పరిస్థితి ఏంటి, మనం ముందే న్యాయ పోరాటం చేస్తే బెటర్ కదా అని చెప్పి ఒక డెసిషన్కి వచ్చేసి న్యాయ పోరాటానికి అయితే వెళ్ళారు. ఇక దానికి సంబంధించినటువంటి ఐటమ్ వచ్చింది. తర్వాత ఈ మధ్యకాలంలో కరెంటు స్తంభాల వైర్లు కింద పడి బాగా అవి వేలాడుతున్నాయి, కింద పడి కానీ అలా వాటికి తగిలి అలాంటి చాలామంది చనిపోతున్నారు. దాని సందర్భంగా ఇటీవల కృష్ణాష్టమి సందర్భంగా కూడా రామంతపూర్ వేడుకల్లో ఇట్లాంటి విషాదమే జరిగింది. అక్కడ 5 చనిపోయారు, 6 ప్రాణాలు కోల్పోయారు. ఇది సంచలనంగా మారింది. అందుకే ఈయన విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కరెంటు స్తంభాల మీద కేబుల్ వైర్లన్నీ కూడా తొలగించాలని చెప్పేసి డిమాండ్ అయితే అది ఆదేశాలు అయితే ఇచ్చారు. దాంతో నిన్న కొన్ని ఏరియాలలో హైదరాబాద్లో అయితే కొన్ని ఏరియాలో తొలగించినప్పుడు ఎయిర్టెల్ తర్వాత జియో కేబుల్స్ అన్నీ మొత్తం కూడా ఇంటర్నెట్ కేబుల్స్ అన్నీ కూడా మొత్తం ఇదైపోయినాయి. దానికి సంబంధించినటువంటి వార్తని కలిసి కానీ ఏలాడుతుంటాయి, ఎప్పుడు పడి ఏలాడుతూ ఉంటాయి. దానికి అంటే గవర్నమెంట్ దగ్గరే ఒక సిస్టమేటిక్ ఇది లేదు. దానికి ఏదైనా ఇదివరకు అండర్ గ్రౌండ్ వేస్తామని చెప్పి ఓవర్ యాక్షన్ చేశారు. అండర్ గ్రౌండ్ వేస్తే హాయిగా ఉండేది. అండర్ గ్రౌండ్లో కేబుల్ ఉంటాయి కదా, నానో కేబుల్స్ పెట్టేసేస్తే ఒక కేబుల్ ద్వారా బోల్డ్ అని కనెక్షన్స్ ఇచ్చుకోవచ్చు. దానివల్ల మనకి ఎక్కడ కూడా నీట్గా కనిపిస్తుంది. మనకి ఎక్కడ కరెంట్ షాక్లు కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉంటాయి. అలాంటి ప్రయత్నం ఎప్పటికైనా చేయాలి. ఎప్పటి నుంచో అంటున్నారు కానీ దాన్ని ఇంతవరకు ఇంప్లిమెంట్ అయితే చేసిన పాపాన అయితే పోవట్లేదు. తర్వాత నిన్న ఒక ఇంపార్టెంట్ వార్త ఏంటంటే, ప్రధాని మోడీతో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భేటీ అయ్యారు. ఉద్రిక్తతలు తగ్గించి ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకుందామని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఐటమ్ని ప్రజాప్రశ్నలో కవర్ చేశారు. అంటే మన బలోపేతం చేసుకోవాలి 2 దేశాల సంబంధాలు, వివాదాస్పద
అంశాలన్నీ కూడా సామరస్యంగా పరిష్కరించుకుందాము, మన ఇద్దరం ఏకమైతే ప్రపంచ శాంతి సాధ్యమవుతుంది అని చెప్పేసి అన్నారు. ఆయన భారత్కి వచ్చినటువంటి వాంగ్ యీ విదేశాంగ మంత్రి, చైనా విదేశాంగ మంత్రి కూడా చాలా పాజిటివ్గానే రెస్పాండ్ అయితే అయ్యారు. తర్వాత భారత్ చైనా సరిహద్దు సంస్థల మీద 24 విడతల ప్రత్యేక ప్రతినిధుల స్థాయి చర్చలు కూడా జరిగినాయట. ఇంకా భారత్ చైనా మధ్య ఈ సరిహద్దు గోడ, ఒక సరిహద్దు వివాదాలు ఒకటి లేకపోతే మాత్రం వాణిజ్యాన్ని కానీ, నదీ జలాల సమాచార మార్పిడి కానీ, కనెక్టివిటీ కానీ, వాణిజ్య సంబంధాలు ఈ చర్చలలో మొత్తం కూడా యాత్రికులకు సౌకర్యాలు ఇలాంటివన్నీ కూడా, మానస సరోవర్ యాత్ర వెళ్ళాలంటే చైనా వైపు నుంచే వెళ్ళాలి కాబట్టి అట్లా వీటన్నిటికి సంబంధించి అయితే డిస్కషన్ అయితే జరిగిందని చెప్పేసి అంటున్నారు. తర్వాత 21వ తారీఖున రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశానికి సంబంధించినటువంటి పాల్గొనబోతున్నారు. ఖమ్మం జిల్లా, భద్రాచలం జిల్లాలో, కొత్తగూడెం జిల్లాలో పాల్గొనబోతున్నారు. దానికి సంబంధించిన వార్తను కూడా వీళ్ళు 2వ పేజీలో కవర్ చేశారు. ఇక ముఖ్యంగా ప్రజాప్రశ్న రోజు కవర్ చేసే వార్తలు ఏంటంటే ఎక్కువగా ఎక్స్క్లూజివ్ వార్తలు ఉన్నాయి. అవి 8వ పేజీలో ఉంటాయి. 8, 9 పేజీలలో మనం 8వ పేజీలోకి వెళ్ళే ముందు ఒక్కసారి మధ్యలో ఇంకొక ఐటమ్ ఉన్నది. ఇది భక్తి భజనలతో మాత్రమే నిమజ్జనం చేయాలి, అలాంటి చేసిన వారికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సన్మానం అని చెప్పేసి ఇక్కడ సిరికొండ నుంచి ఒక ఐటమ్ వచ్చిందండి. ఇది ఎస్ఐ చెప్పారు ఆయన. కానీ మంచి ఉద్దేశం అండి ఇది. ఎందుకంటే లేకపోతే పిచ్చి పిచ్చి పాటలు పెట్టి ఏదేదో డాన్సులు వేసి పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు. భక్తిభావం లేకుండా పోతుంది వినాయక చవితికి. ప్లస్ ఎకో ఫ్రెండ్లీ పెట్టుకోవడం అనేది కూడా బెటర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందుకనే ఈయన పిలిపించిన ఎస్ఐ రామకృష్ణ గారు పిలిపించినటువంటిది హ్యాట్సప్ ఆయనకి. ఎందుకంటే ఇట్లా ఉండాలి, లేకపోతే అనవసరంగా భక్తి గీతాలు కాకుండా ఏదో అలా ఆ పాటలు ఈ పాటలు పెట్టేసి మదర్ అనేది లల్లాయి పాటలు అని ఆ టైప్లో ఉంటుంది ఇది. అలా కాకుండా మంచిగా పెడితే భక్తిభావంతోనే ఉంటుంది. ఇక ప్రజాప్రశ్న వాళ్ళు ఎప్పుడూ కవర్ చేసేటువంటి, ప్రతిరోజు కూడా ప్రజా సమస్యల మీద ఫోకస్ చేసి కవర్ చేసేటువంటి 8వ పేజీలో ఐటమ్స్ని మనం ఒకసారి చూద్దాం. రోడ్డు ఎక్కితే ప్రయాణం నరకం అని చెప్పేసి ప్రజాప్రశ్న 8th పేజీలో మనకి కవర్ అయింది. ఇది ప్రజాప్రశ్న.com అని చెప్పేసి మీకు వెబ్సైట్లో కూడా దొరుకుతుంది, మీరు వెబ్సైట్లో ఇచ్చేసుకోవచ్చు. ఇది అస్తవ్యస్తంగా మారినటువంటి, అంటే ఇక్కడ మొత్తం హైదరాబాద్ అంతటా కూడా, హైదరాబాద్ కాదు రాష్ట్రం అంతటా అదే పరిస్థితుంది, తెలంగాణ అంతటా కూడా అదే పరిస్థితుంది. వర్షాకాలం వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. దాంతో మొత్తం ఎక్కడికక్కడ గుంతలు అయినాయి. చూడండి ఇక్కడ మేము వేసినటువంటి ఫోటోలు చూడండి. అది అస్తవ్యస్తంగా తయారైనాయి. అది కుదుపులకి నడువులు నొప్పులు వస్తున్నాయి. కొంతమంది బండి స్కిడ్ అయిపోయి పడిపోతున్న ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. 10 కాలాల పాటు ఉండాల్సినటువంటి ఈ రోడ్లు వేసిన 2 ఏళ్లకే నాశనం అయిపోతున్నాయి. మరి అంత కాంట్రాక్టర్లు ఎట్లా చేస్తున్నారు, మరి సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు. దానికి సంబంధించిన ఐటమే ఇచ్చాము. రిపేర్లు చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తున్న R&B శాఖ అధికారులు టెండర్ పిలిచి మరమ్మతులు చేయిస్తామంటూ కాలక్షేపం చేస్తున్నారు. ప్రమాదాలకు అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, అదుపు తప్పడమో, నిద్రమత్తులో ఉండటమో, ఇలా ఏదో ఒకటి కారణాలు ఉంటాయి. కానీ వీటితో పాటు ప్రస్తుతం తెలంగాణలోని రహదారులపై ఏర్పడిన గుంతలు నిత్యం ప్రమాదాలకి నిలయాలుగా మారుతున్నాయి. ఇటీవల కురిసినటువంటి వర్షాల వల్ల రోడ్ల మీద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. వర్షపు నీరు వెళ్లేలాగా డ్రైన్ రోడ్లు లేకుండా రోడ్లు నిర్మించడము, గుంతలు ఏర్పడ్డాయి. వర్షం వస్తే చాలు ఈ రోడ్లన్నీ కూడా జలమయమైపోయి వాహనదారులకు చాలా నరకప్రాయంగా ఉంటుంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఇవి 1 yearకి 2 yearకే పాడైపోవడం మీద ప్రయాణికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా నరకం కనిపిస్తుంది వాళ్ళకి రోడ్ల మీదకి వెళ్ళాలంటే. దానికి సంబంధించిన వార్తని వీటిలో ఈ 8వ పేజీ ప్రజాప్రశ్నలో కవర్ చేశాము. దీనికి సంబంధించి భారీగా నిధులు మంజూరు చేస్తున్నాయి. రహదారులు తూతూ మంత్రంగా నిర్మించి అధికారులు చేతులు దొరుకుతుంటున్నారట ఆరోపణలు ఉన్నాయి. గ్రామాల్లో, పట్టణాల్లో అంతర్గత రహదారుల విషయంలో కూడా అదే పరిస్థితి నెలకొందని చెప్పేసి మంచి ఐటమ్ నోటి కవర్ చేశాము. ఇంకా నెక్స్ట్ అదే పేజీలో రెసిడెన్సీ పర్మిషన్, వాణిజ్యం షెడ్లు, ఇది అన్ని చోట్ల చాలా చోట్ల జరుగుతున్నాయి. ఇది షేర్లింగంపల్లి గురించి మా రిపోర్టరు ఒక ఈ ఐటమ్ అనేది కవర్ చేశారు. ఇది అక్రమ నిర్మాణాలపై చర్యలకు వెనకడుగు వేస్తున్న అధికారులు. అక్రమ షెడ్ల నిర్మాణంతో భవిష్యత్తులో భారీ ప్రమాదాలకు అవకాశం, ప్రతి సర్కిల్లో మితిమీరిపోతున్న టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతి అని చెప్పేసి టౌన్ ప్లానింగ్ వాళ్ళు మనం 2-3 రోజుల నుంచి అదే ఐటమ్స్ వస్తున్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారులు ఎంత దీనికి పాల్పడుతున్నారనేది. ఇది షేర్లింగపల్లిలో కొండాపూర్ డివిజన్లో పరిధిలో ఉన్నటువంటి ఒక గోదావరి రుచులు అనే దానికి ఎదురుగుండా అక్రమ నిర్మాణాలు సాగుతుంది. ఇది రెసిడెన్షియల్ ప్లాట్లు. ఇవి రెసిడెన్షియల్ ప్లాట్లలో రెసిడెన్షియల్ పర్మిషన్ నివాసాలు షెడ్లు వేసి పెద్ద ఇవన్నీ పెడుతున్నారు. దానికి కనీసం అగ్నిమాపక ఇవి ఉండవు, చుట్టూ తిరగడానికి ప్లేస్ ఉండదు. చూడండి ఇది ఎండ్గా ఉన్నట్టుంది, ఎండ్ టు ఎన్క్రిప్ట్ అంటారు కదా, ఆ టైప్లో ఉన్నట్టుంది. కనీసం ఒక ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అది వెళ్ళడానికి కూడా ప్లేస్ లేకుండా కట్టిపారేస్తున్నారు. భారీ షెడ్లు వేస్తున్నారు. షెడ్ ఎందుకంటే స్విగ్గీ అండ్ జొమాటో వంటి ఆహార
సరఫరాల సంస్థ డిస్పాచ్ పాయింట్గా మారబోతుందని చెప్పేసి అని అంటున్నారట. వందల సంఖ్యలో డెలివరీ వాహనాలు అక్కడ వీధిలో నిలిచిపోతాయని చెప్పేసి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేము ప్రశాంత వాతావరణంలో ఇల్లు కట్టుకున్నాం, కానీ ఇప్పుడు మా వీధులు డెలివరీ వాహనాల పార్కింగ్ స్థలాలుగా మారబోతున్నాయి. పిల్లలు బయటికి వెళ్ళలేని పరిస్థితి, పెద్దలు రోడ్డు దాటలేని పరిస్థితి వస్తుంది. అయినా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని చెప్పేసి అక్కడ నివాసులు అయితే గగ్గోలు పెడుతున్నారు. రెసిడెన్సీ నివాసులు అయితే గగ్గోలు పెడుతున్నారు. ఈ అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ GHMC కింద అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడంలో ఆసక్తి చూపట్లేదు. వాళ్ళకి ఏముంది, మామూలు ఆ టౌన్ ప్లానింగ్ వాళ్ళకి మామూలు వస్తున్నాయని చెప్పేసి టాక్ ఉంది కదా, అట్లా వస్తున్నట్టున్నాయి, వాళ్ళు ఇది చేస్తున్నారు. కానీ ఇది రెసిడెన్షియల్లో ఇట్లాంటివి కట్టడం అనేది నేను కూడా చూసాను. నేను ఓయి కాలనీలో ఉంటాను హైదరాబాద్లో. మా పక్కనే మాకు వెనక బజార్లో ఉంటాయి, ఇది ఫుడ్ ప్రిపేర్ చేసే ఉంటాయి. వాసన పక్కన వాళ్ళు ఎట్లా భరిస్తున్నారు, నాకు పక్కన లేదు కాబట్టి నేను ఊరుకున్నాను, లేకపోతే నేను పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాను. రెసిడెన్షియల్గా మీరు చూసిన ఆ బిల్డింగ్ టైప్లోనే పెద్ద పెద్ద ఇట్లా షెడ్యూల్ వేసి పడేసి తెల్లారుజాము నుంచే దాంట్లో వంటలు వండుతుంటారు. గ్యాస్లు పెట్టేసి గ్యాస్ బండలు పెట్టి వంటలు వండుతుంటారు. అది చాలా డేంజర్ అయ్యి, అది ఏదైనా అనుకోని పరిస్థితులు ఏదైనా ఎదురైతే పక్కన ఇళ్ళకే ప్రమాదం అవుతుందన్నమాట. అలా అంటే భరించడం కూడా కష్టం, ఆ వాసన భరించడం, ప్రతిరోజు భరించడం కూడా కష్టమవుతుంది. ఇలాంటి వాటి మీద మరి GHMC చర్యలైనా తీసుకోవాలి. ఇప్పటికీ GHMC కమిషనర్ మంచి వాళ్ళే ఉన్నారు కాబట్టి ఆయనైనా సరే చర్యలు తీసుకుంటే బెటర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇక 8వ పేజీలోనే ప్రజాప్రశ్నలో ఇంకొక ఐటమ్ కవర్ చేస్తారు. శ్రీ పంచలింగాల ఆలయ భూముల కబ్జా మీద ఆర్వీఎస్ ఆందోళన అని చెప్పేసి ఒక ఐటెం కవర్ చేశారు. కబ్జాకోర్లకు అండగా MIM శాసనసభ్యుడు MP బాధ్యతారహిత సమాధానం. అన్ని సాక్ష్యాధారాలను జిల్లా కలెక్టర్ ఎండోమెంట్ కమిషన్కి అందజేస్తే క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చిన అధికారులపై దౌర్జన్యం. రోజుకు పెరిగిపోతున్న దేవాలయ భూముల కబ్జాపై ప్రభుత్వం ముద్దు నిద్రపోతుందని చెప్పి రాష్ట్రీయ వానరసేన సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతబస్తీ పరిధిలో ఫలక్నామాలోని చారిత్రక శ్రీ పంచలింగాల ఆలయ భూములపై జరుగుతున్న ఆక్రమణపై రాష్ట్రీయ వానరసేన RVS తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దానికి సంబంధించిన భూమిని ఆక్రమించుకుంటున్నారట. వీళ్ళు కంప్లైంట్ చేశారట. ఓవైసీ దేవాలయాల భూములు పంచాయతీలలో తాను జోక్యం చేసుకోవాలని, ఈ సమస్య ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలని కలెక్టర్ దగ్గర లీగల్గా తెలుసుకోవాలని సమాధానం ఇచ్చారట. దాంతో రాష్ట్రీయ వానరసేన ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ప్రజాప్రతినిధులుగా ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత మీ ఎంపీగా మీకు లేదా అని చెప్పేసి వాళ్ళైతే నిలదీస్తున్నారు. దేవాలయాల భూములు కబ్జా అవడం అనేది చాలా దారుణమైన విషయము. ఆ భూముల ద్వారా వచ్చే ఆదాయంతోనే దేవాలయాలు నడుస్తున్నాయి. గవర్నమెంట్ ఇచ్చేది ఏమి ఉండట్లేదు. ధూపదీప నైవేద్యాలు కానీ ఏదైనా పూజా కార్యక్రమాలు జరుపుకోవడం కానీ హిందువుల ఇవే పనికొస్తాయి, హిందువులకు సంబంధించిన డబ్బులే పనికొస్తాయి. వీళ్ళందరికీ ఈ ప్రభుత్వాలన్నీ అంతే చేస్తున్నాయి. దానికి ఇప్పటికైనా మరి పంచలింగాల ఆలయ భూముల మీద ఇది పాతబస్తీలో ఉంది, దీనికి సంబంధించినటువంటి ఒక చర్యలు తీసుకుంటే బెటర్ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. దానికి సంబంధించి గవర్నమెంట్ ఏం డెసిషన్స్ తీసుకుంటుంది అనేది చూడాలి. ఇది ఇవాళ ప్రజాప్రశ్న మనకి కవర్ చేసినటువంటి ఐటమ్స్. ఇది మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ప్రజాప్రశ్న.com అని కొడితే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ప్రతిరోజు ఈ విజిట్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఇక్కడ చూసినటువంటి మన ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను 26 ఏళ్ళు సీనియర్ జర్నలిస్ట్గా ఇలాంటి విశ్లేషణలు ఇవన్నీ వార్తలన్నీ ఇస్తున్నాను. మీరు నాకు కోఆపరేట్ చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.